నమస్తే వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. డొమెస్టిక్ ప్యాసింజర్స్ బోర్డింగ్ పాసుల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదంటోంది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ బోర్డింగ్ సదుపాయాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రయాణికులు నిర్ణీత ప్రయాణ సమయం కంటే గంట ముందు వెళ్లి క్యూ లైన్లో నిల్చొని తమ వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సి ఉండేదని, ఇకపై ఈ బోర్డింగ్ సదుపాయంతో ఆ ఇబ్బంది తప్పుతుందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ CEO కిషోర్ తెలిపారు. For the last 6 months, with the support of Jet Airways, we have been running this pilot project. Currently, we have Air India, Jet Airways and SpiceJet on the e-boarding platform. We have been successfully running it. Next month, we'll be getting Indigo also on board, and then we will progressively make it 100% e-boarding. ఉచిత SMS సేవలు అందిస్తోన్న way2sms.com ఇప్పుడు way2గా మారింది. దాదాపుగా 2 మిలియన్ల పెట్టుబడితో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు 8 భారతీయ భాషల్లో ఉచిత SMSలు, న్యూస్ కంటెంట్ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు యాడ్స్ చికాకు ఉండకుండా SMS సేవలను మరింత పటిష్టపరుస్తున్నట్లు way2 CEO రాజు వనపాల అన్నారు. ప్రైమరీగా way2 SMS అని అందరికీ తెలుసండి. ఓకే, ఆల్మోస్ట్ మనకి 45 మిలియన్ యూజర్స్ ఉన్నారు, మనకి అక్రాస్ ఇండియా ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న యూజర్స్ అందరూ కూడా Tier 2 అండ్ Tier 3 సిటీస్ నుంచి వస్తున్నారు. సో అందువల్ల మేము షార్ట్ న్యూస్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అగైన్ ఒకప్పుడు క్రిటికల్ మాస్ని రీచ్ అయిన విధంగా ఈ న్యూస్తో కూడా మేము క్రిటికల్ మాస్ని రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో షార్ట్ న్యూస్ చేస్తున్నాము. అండ్ మేము ఎగ్జిస్టింగ్ కంటెంట్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి, ఎగ్జిస్టింగ్ మీడియా హౌసెస్ నుంచి, వాళ్ళ ఫేవరెట్ న్యూస్ పేపర్స్, ఫేవరెట్ బ్లాగ్స్ నుంచి న్యూస్ని తీసుకొని వాటిని మేము షార్టన్ చేస్తామండి. కంప్లీట్గా రీరైట్ చేసి చిన్నగా ఆల్మోస్ట్ ఒక 400 క్యారెక్టర్స్ లోపే న్యూస్ని ప్రొవైడ్ చేస్తాం మేము. సో యూజర్ కూడా ఆల్మోస్ట్ 2 మినిట్స్లో ఆల్మోస్ట్ 50 to 60 న్యూస్ ఆర్టికల్స్ని చూడొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ సుచీర్ ఇండియా ఆయిస్టర్ బ్లూ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభించింది. ఘట్కేసర్ కీసర్ రోడ్లోని బోగారం గ్రామంలో ఈ వెంచర్ ఆరంభించింది. ప్రముఖ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. మొత్తం 770 ప్లాట్లను ఈ ప్రాజెక్టులో అమ్మకానికి ఉంచారు. నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్, వరంగల్ హైవేలో ఈ ప్రాజెక్టును 50 ఎకరాల్లో డెవలప్ చేయబోతున్నట్లు సుచీర్ ఇండియా CEO కిరణ్ తెలిపారు. బిజినెస్ అండ్ దట్ సెంటిమెంట్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు మాత్రమే ఏ కంపెనీ అయినా నిలబడుతుంది అండ్ ఏ కంపెనీ అయినా కూడా లాంగ్ రన్లో ఉంటుంది. అంటే ప్యాషన్తో బిజినెస్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప ఓన్లీ బిజినెస్ అండ్ మనీ ఓరియంటెడ్నెస్ తోటే చేస్తే ఎప్పుడు ఉండదని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అనేది ఎప్పటికీ కూడా పనికిరావు, ఎప్పటికి కూడా మంచివి కావు. దానికి ఎప్పుడు లైఫ్ లేదు. అండ్ ఎప్పుడు మనం తీసుకునేది ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది సెక్యూరిటీగా స్టాండర్డ్గా ఉండాలన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి దాన్ని సరైన సమయంలో లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. Since I don't live in Hyderabad anymore, I was very surprised to see the city grow up so much. But I always wanted to do something for Hyderabad, but I think Hyderabad doesn't want me to do anything for me. I think all the political people are here also. I am also a politician now, but I'm very happy to be in Hyderabad again. I'm very happy to come here to launch this project. I think it's a very, very good project. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ మహేంద్ర ఫస్ట్ చాయిస్ విస్తరణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే మార్చి నాటికి సంస్థ 85,000 కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీలర్ల సంఖ్యను 1000కి పెంచుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 75,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఇండస్ట్రీ ప్రతి ఏటా 2 అంకెల వృద్ధిని నమోదు చేసుకుంటుందని కంపెనీ వెల్లడించింది. And we make sure that we are trying to address all their fears and the trust deficit that go with a used vehicle purchase through our outlets. And that's in simple. We're just trying to empower the consumer to feel confident. And frankly, not just consumers. I mean, I think the testament here today is somebody like Vidya taking a outlet. If a woman franchisee is willing to take an outlet, that means even they feel comfortable with the brand, that it's something they can work with and be successful at in an otherwise extremely disorganized and broken industry, right? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా పనిచేసి తెలుగు రాష్ట్రాల IT రంగానికి ఓ దిక్చూచి లాంటి వ్యక్తిగా మారిన వ్యక్తి JH చౌదరి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి IT సలహాదారుగా నియమితులయ్యారు. ఏపీని ఐటీలో మేటిగా నిలిపేందుకు తన దగ్గరున్న ప్రణాళికలను ఆయన TV5కి ప్రత్యేకంగా వివరించారు.
మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నుంచి కొన్ని హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ సలహాదారుగా జేఏ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళనున్నారు తదితర అంశాలపై మాట్లాడేందుకు ఆయన ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు. సో చౌదరి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. సో ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహంతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇదివరకు రోజుల్లో నేను హైదరాబాద్ డెవలప్ చేసిన సినారియో డిఫరెంట్గా ఉండేదండి. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి తర్వాత యూత్కి ఎంప్లాయ్మెంట్ తీసుకొని రావాలంటే అంత ఈజీ కాదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ తీసుకొని రావాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అనమాట. ఈ టాస్క్ డిఫికల్ట్ టాస్క్ కాబట్టి నాకు కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఈ ఫస్ట్ 3 months బాగా స్టడీ చేసేసి ఎక్కడెక్కడ గ్యాప్ ఏరియాస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఏరియాస్, పాలసీ గ్యాప్ ఏరియాస్, తర్వాత ఏమైనా స్పెషల్ ప్యాకేజెస్ కొంతమంది తీసుకురావాలంటే ఏం చేయాలా, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితి అయినా కూడా ఇఫ్ యూ గో ఇన్ ఏ వెరీ ఇన్నోవేటివ్ వే డెఫినెట్లీ వీ విల్ గెట్ లాట్ ఆఫ్ కంపెనీస్ మనం తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. హైదరాబాద్కి ఎలా అయితే అప్పట్లో విరివిగా పరిశ్రమలు తరలి వచ్చాయో అదే రేంజ్లో ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాయని అనుకుంటున్నారు? వస్తాయండి. ఇప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో కూడా ఏం ఉండేది కాదు. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇక్కడ దిగేది కాదు, ఒక ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఐఎస్బి లాంటివి అసలు లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు హైదరాబాద్ మార్కెట్ చేసి ప్రతి కంపెనీ తీసుకురావాలంటే అదొక ప్రాజెక్ట్. అప్పుడు ఆ రోజుల్లో ఆ కంపెనీ తీసుకొస్తే క్రిటికల్ మాస్ తయారయ్యేది. ఇంకో కంపెనీ ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది కాబట్టి మిగతా కంపెనీ అట్లా ఒక ప్రోడక్ట్ ఏమైనా తయారు చేస్తే ప్రోడక్ట్ తయారు చేసేదానికి 30% ఖర్చు అయితే దాన్ని మార్కెటింగ్ బ్రాండింగ్కి 70% వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది అదే. మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్, ఐటీలో ముఖ్యంగా ఆయనే ఒక బ్రాండ్. అంటే ఇదివరకు చేశారు కాబట్టి ఆయన బ్రాండ్ ఉపయోగించుకుంటే చాలామంది ఆయన ఇదివరకు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేయగలరు అని చెప్పి ఆ బ్రాండ్ ఒకటి ఉపయోగించుకోవాలి. వైజాగ్, విజయవాడ అండ్ అనంతపురం 3 ప్రధానంగా కనిపిస్తున్నాయి మనకు. అక్కడ ఐటీ ఇండస్ట్రీకి డెవలప్ కావడానికి పొటెన్షియల్ ఉన్న నగరాలుగా. ఈ మూడిట్లో ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? వైజాగ్ ఆల్రెడీ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయండి. అక్కడ ఆల్రెడీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి కొంచెం పుష్ చేస్తే వైజాగ్ డెఫినెట్లీ విల్ టేక్ ఆఫ్, అందులో అనుమానం లేదు. వైజాగ్ ఈజ్ ఏ పొటెన్షియల్ ప్లేస్ టు గ్రో అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ తిరుపతి ఉంది. తిరుపతి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా డిక్లేర్ చేశారు. తర్వాత ఈ మధ్యనే కొన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, తర్వాత కొన్ని ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా 30 కంపెనీస్ ఆల్రెడీ అక్కడ తిరుపతిలో రావడం జరిగింది. మన హిందూపూర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అగైన్ మన ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 1 hour కాబట్టి అక్కడ ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హిందూపూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదు. మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో ఆల్రెడీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 1 hour కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు బెంగళూరు. ఇనిషియల్గా అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టడీస్లో ఉన్నాము. అలాగే మొన్న సత్యనారాయణ గారు మనకు హైదరాబాద్ రావడం జరిగింది, మైక్రోసాఫ్ట్ CEO. అండ్ మీ మిత్రులు మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సో నాస్కామ్ చైర్మన్గా. సో వీరందరి సహకారంతో బహుశా మీరు మీ జాబ్ని మరింత సక్సెస్ఫుల్గా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళ నుంచి ఎటువంటి కోఆపరేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా అండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు అలాంటి విజిబుల్ కంపెనీ ఏదో అసోసియేషన్ ద్వారా మనం అక్కడికి తీసుకురాగలిగితే బ్రాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా మనం బీవీఆర్ మోహన్ రెడ్డి ఇప్పుడు నాస్కామ్ చైర్మన్, ఆయనకున్న కనెక్షన్స్, నెట్వర్క్, ఆ కంపెనీస్ దగ్గర పోయి ఆయన కొన్ని కంపెనీస్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ కంపెనీస్ వెళ్ళి టార్గెటెడ్ మార్కెటింగ్ చేస్తే ఆ కంపెనీస్ కూడా మనకు తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నాస్కామ్ ప్రెసిడెంట్ కూడా రెంటాల చంద్రశేఖర్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరి సహకారంతో మనం ఒక టార్గెటెడ్ మార్కెటింగ్ అప్రోచ్ ఐడెంటిఫై చేసిన కంపెనీస్ని టార్గెటెడ్గా వాళ్ళకి ఏం కావాలా, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు వస్తారు, ఈ మిడ్ సైజ్ కంపెనీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంచెం క్రిటికల్ మాస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా మిగతా పెద్ద కంపెనీలకు వచ్చేదానికి అవకాశం ఉంది. సో చెక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి, జేఏ చౌదరి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ను విరివిగా ఆకర్షించగలుగుతుందని ఆశిద్దాం. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 2016కు సంబంధించి మీ అభిమానుల ఎనలిస్టుల రికమెండేషన్స్ చూద్దాం.
2016పై స్టాక్ మార్కెట్స్లో ఎటువంటి అంచనాలున్నాయి? ఎటువంటి వ్యూహాలతో పోర్ట్ఫోలియోలు తయారు చేసుకోవాలి? మల్టీ బ్యాగర్స్ ఐడియాస్ కోసం మీ అభిమాన ఇన్వెస్టర్ల రికమెండేషన్స్ను ఇప్పుడు చూద్దాం. 2016పై స్టాక్ మార్కెట్స్లో ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎటువంటి వ్యూహాలతో పోర్ట్ఫోలియోస్ తయారు చేసుకోవాలి, మల్టీ బ్యాగర్ ఐడియాస్, ఇలా అన్ని అంశాలపై విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ మార్కెట్ ఎక్స్పర్ట్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజేంద్ర గారు, మీ ఇండివిజువల్ స్టాక్ ప్రిఫరెన్స్ ఏంటి గోయింగ్ బై టెక్నికల్ అనాలిసిస్? 5 స్టాక్స్ నేను పిక్ చేశానండి. బేసికలీ ఆల్ఫా జియో ఇస్ 1 స్టాక్. సో దీన్ని పిక్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి లాస్ట్ 18 మంత్స్గా చూస్తే కనుక ఇది 634 నుంచి ఆల్మోస్ట్ 12 మంత్స్లో 263 రావటం చూసాం. సో విత్ ఇన్ 3 మంత్సే 260 నుంచి ఆల్మోస్ట్ 560 to 600 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ దీనిలో దేర్ వుడ్ బి మోర్ యాక్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే 12 మంత్స్లో పడిన స్టాక్ విత్ ఇన్ 3 మంత్సే రికవర్ అయ్యి అండ్ దానిపైన క్లోజ్ అవటం చూసాం. ఈవెన్ క్వార్టర్లీ చార్ట్స్లో కూడా చాలా బుల్లిష్గా అనిపిస్తుంది. అండ్ నా సెకండ్ స్టాక్ చూస్తే కనుక ఇండిగో, దో చార్ట్ ఫార్మేషన్ ఎక్కువ లేనప్పటికీ ప్రాబ్లీ లాస్ట్ 2 మంత్స్గా చూస్తే కనుక ఇది హైయర్ టాప్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాం మనం. సో 849 లిస్ట్ అయిన స్టాక్ 1234 హైర్ అవటం చూసాం. అండ్ మనకి డే చార్ట్స్లో చూస్తే కనుక ఇది 20-day మూవింగ్ యావరేజ్ని చాలా రెస్పెక్ట్ చేయడం చూస్తున్నాం. సో ప్రాబ్లీ కన్జర్వేటివ్గా అరౌండ్ 1350 to 1400 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ దీన్ని కూడా మనం 100 రూపీస్ డౌన్ సైడ్ అనుకుని 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మనం అక్యుములేట్ చేయాలి. అండ్ నా థర్డ్ స్టాక్ ఈజ్ నాట్కో ఫార్మా. ఇది మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక లాస్ట్ 8 మంత్స్గా ఒక మేజర్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ చూస్తున్నాం. అంటే స్ప్లిట్ అయినాక ప్రాబ్లీ 540 నుంచి 365 మధ్యలో ఆల్మోస్ట్ 12 మంత్స్ దాకా కన్సాలిడేషన్ అయింది. అండ్ ఈ మంతే మనకి బ్రేక్అవుట్ రావడం చూసాం. సో ప్రాబ్లీ 596 ఏదైతే ఈ మంత్ హై ఉందో అది ఒకసారి దాటి దాని అబౌట్ ట్రేడ్ అవుతే ప్రాబ్లీ 700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నా ఫోర్త్ స్టాక్ ఈజ్ రిలయన్స్ ఇన్ఫ్రా. ప్రాబ్లీ ఇది మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 890 నుంచి మనకి 281 విత్ ఇన్ 12 మంత్స్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ విత్ ఇన్ 3 మంత్సే ఈ స్టాక్ 280 నుంచి ఆల్మోస్ట్ 500 అంటే దగ్గర డబుల్ అవటం చూసాం స్టాక్ని. వెరాజ్ ఇన్ఫ్రా ఇండెక్స్ చార్ట్ చూస్తే కనుక నాట్ ఈవెన్ 3%, 4% పెరగలేదు మనకి లోస్ నుంచి. బట్ ఈ స్టాక్ ఆల్రెడీ డబుల్ అయింది. సో దీనిలో చాలా ఎక్కువ యాక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టాక్ ఐ థింక్ 6 months to 9 months హోల్డ్ చేస్తే కనుక 560 నుంచి 590 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. TV18 ఈ స్టాక్ కనుక చూస్తే కనుక లాస్ట్ 12 quartersగా అంటే ఆల్మోస్ట్ 3 yearsగా ఒక మేజర్ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి ఈ క్వార్టర్లోనే మనకి 38.5 ఏదైతే 2013 హై ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఐ థింక్ 2 years 3 years వ్యూ తీసుకుంటే కనుక డబ్లర్లా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. బట్ 6 months to 9 months చూస్తే కనుక 60 to 65 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. దీన్ని కూడా 2 to 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమంటాను. ఆల్ఫా జియో, ఇండిగో, నాట్కో ఫార్మా, రిలయన్స్ ఇన్ఫ్రా, TV18 ఇవన్నీ కూడా చార్ట్స్ పరంగా రాజేంద్ర గారు రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి. సో చార్ట్స్ చూసి చెప్తున్న స్టాక్స్ కాబట్టి ఇవి తప్పనిసరిగా స్టాప్ లాస్తో మీ పొజిషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో బాలాగారు, దీపావళి ముహూర్త రికమెండేషన్స్ తర్వాత ఎటువంటి డిఫరెంట్ స్టాక్స్ని ఈసారి రికమెండ్ చేస్తున్నారు? First one is Saint-Gobain and again it's building products and indak chepkuno. Saint-Gobain is actually a 360-year-old French conglomerate. So while glass, it can be glass of any kind andi. So cladding anachu late even especially ee madhya kalamlo manaki environmentally friendly glass LED buildings antaru itonti. So they are one of the largest producers and specialty glass lo kuda unnaru. అది ఇప్పటిదాకా అయితే ప్రాఫిట్లోకి రాలేదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ మల్టీనేషనల్ కంపెనీ విత్ 75% హోల్డింగ్ బై ద ఫ్రెంచ్ కాంగ్లోమరేట్. సో నెక్స్ట్ ఈపీసీ ఇండస్ట్రీస్ అండి, ఇది మహీంద్రా అండ్ మహీంద్రాకి చెందిన కంపెనీ. సో ఇది మొత్తం వాళ్ళ అగ్రికల్చర్ బిజినెస్ అంతా అగ్రిగేట్ చేసి ఇందులో తీసుకురావాలని వాళ్ళు యోచన చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ ఇన్ అగ్రి యాజ్ ఎ థీమ్. స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్, ఇది అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ ఆటో అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో వాళ్ళకి చాలా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా మెటలైజ్ అని అండ్ రీసెంట్లీ అబౌట్ 600+ వాళ్ళు ప్లేస్మెంట్ కూడా చేశారు. NIT టెక్నాలజీస్ ఇప్పుడే మనకి జగన్నాథం గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ కంపెనీస్. డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అండి. లాస్ట్ మేబీ 1 or 2 quarters లాస్ట్ ఇయర్ కొద్దిగా అంత ఆశాజనకంగా లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్, బట్ అగైన్ దే ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో డెఫినెట్లీ దే విల్ గో ఫార్వర్డ్ అండ్ డూ వెల్. SH Kelkar, again it's a concept company and it's about almost a 70-year-old company. Fragrances, essences 21 years old. So consumption is the theme. And Podar Pigments, and it's one company will look master batches chestarandi as plastic industry progresses.
సో డెఫినెట్లీ పోదార్ పిగ్మెంట్స్ అండ్ ప్లాస్టిక్ బ్లెండ్స్ అని ఒక కంపెనీ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఆల్సో గాట్ ఏ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి కంపెనీకి, అండ్ రెగ్యులర్ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అండ్ ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉన్న కంపెనీ. ఎందుకంటే ప్లాస్టిక్స్ ఆర్ ద థీమ్ ఈస్ గోయింగ్ టు గ్రో immensely, you know. So multi-year theme ఉంటుంది కాబట్టి Podar Pigments also fits the bill. It's a good company to invest. కుటుంబరావు మీరు దీపావళికి ఇచ్చిన రికమెండేషన్స్ రిపీట్ చేస్తున్నారు, ప్లస్ అడిషనల్గా ఇంకొక 2-3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. కొత్త స్టాక్స్ రికమెండ్ చేసేది కన్జంప్షన్ స్పేస్ని బట్టి అనమాట. 2 స్టాక్స్ చెప్తున్నాను. కాఫీ డే ఒకటి అగ్రెసివ్గా బై చేయమంటున్నాను. ఎట్ 250 బేస్ కింద పెట్టుకున్నాను అనమాట. కంటిన్యూస్గా అక్యూములేట్ చేస్తే స్టాక్ కెన్ గివ్ సర్ప్రైజింగ్ రిటర్న్స్. వన్స్ 320-330 అధిగమించితే చాలా స్పెక్టాక్యులర్గా వచ్చేస్తుంది రిటర్న్ కూడా. 400 to 425 వెరీ షార్ట్లీ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్, లిక్కర్ స్పేస్లో దాదాపు యూబీ వన్స్ అనమాట. ఎప్పుడైతే డియాజో ఇలా ఫారినర్స్ కంట్రోల్లోకి వచ్చినాయో ఒక్కటే లార్జ్ కంపెనీ మిగిలింది మీకు ఇండియాలో, రాడికో ఖైతాన్, ఇంకా ఇండియన్ ఓనర్షిప్ది. కాబట్టి ఎట్ సమ్ పాయింట్ రాడికో ఖైతాన్ ఆల్సో విల్ బికమ్ ఏ టేక్ ఓవర్ టార్గెట్. అండ్ థర్డ్ స్టాక్ పుష్కర్ కెమికల్స్ ఒకటి కొనమంటున్నాను అనమాట. శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రీసెంట్ లిస్టింగ్ అనమాట. ఎందుకంటే జీరో వేస్ట్ కంపెనీ, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది రా మెటీరియల్ అండ్ వేస్ట్ ఈస్ యూజ్డ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఈ స్టాక్ అనమాట అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇస్తుంది. అండ్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి డబులింగ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ క్యామ్లిన్ ఫైన్ కూడా తీసుకోమని చెప్తున్నాను. క్యామ్లిన్ ఫైన్ కూడా చేసేది డీఫెనాల్ అనమాట, విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ మోర్ అండ్ మోర్ నో. డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెరీ వెల్. అదొకటి బై చేయమని చెప్పేసి అన్న ఈ యాడ్ చేస్తున్నాను. సో ఈ 4 స్టాక్స్ని మీరు చెప్తున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, శ్రీ పుష్కర్ కాఫీ డే అండ్ రాడికో ఖైతాన్. 4 స్టాక్స్ని మీరు 2016 బెట్స్గా రికమెండ్. టర్న్ అరౌండ్ కింద మాత్రం ఇదివరకు చెప్పిన సుజలాన్ అండ్ జైన్ కెన్ గివ్ యూ సర్ప్రైజింగ్ రిటర్న్స్ ఇన్ బై టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ 2016 అని చెప్పేసాను. జగన్నాథ్ గారు, సో మీరు ఎటువంటి స్టాక్స్ అంటే కార్వీ స్టాక్ బ్రోకింగ్ తరఫున రికమెండ్ చేయబోతున్నారు? BEML, అది డిఫెన్స్ స్టోరీ, అది ఆన్గోయింగ్ స్టోరీ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అది స్టాక్ సెకండ్ హాఫ్లో 2015 సెకండ్ హాఫ్లో చాలా కరెక్షన్ అయ్యి ఉంది. ఇప్పుడు 1200 రూపీస్ అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు వాల్యుయేషన్స్ తగ్గేటప్పటికి మంచి ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉన్న సెగ్మెంట్ అనిపిస్తుంది. ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో 1900 రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము 2016లో. తర్వాత హెస్టర్ బయోసైన్సెస్, ఇదేంటంటే ఒకటి కొద్దిగా స్లైట్లీ అన్ఎక్స్ప్లోర్డ్ స్టోరీ. అంటే పెద్దగా ఎక్కువ మంది ఎక్కువ డిస్కస్ చేయని స్టోరీ, స్మాల్ క్యాప్స్ ఎక్కువ డిస్కస్ చేయని స్టోరీ. ఇదేంటంటే యానిమల్ హెల్త్ కేర్లో ఉంది. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఎక్స్క్లూజివ్లీ యానిమల్ హెల్త్ కేర్ కంపెనీస్ చాలా తక్కువ. చిన్న కంపెనీ అయ్యేటప్పటికి ఓన్లీ 100 crore టర్న్ ఓవర్. అది అంత చిన్న కంపెనీ అయ్యేటప్పటికి ఒక ఆర్డర్ వచ్చినా కూడా సడన్లీ కంపెనీ 2 times 3 times అవడం పెద్ద టైం పట్టే అంశం కాదనమాట యాక్చువల్గా. కాదనమాట. సో 865 రూపీస్ ఒకటి టార్గెట్ ఇస్తున్నాం హెస్టర్కి. ఇండియన్స్ ఏంటంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సెంచరీ ప్లైవుడ్ ఒకటి. సో అరౌండ్ 226 టార్గెట్కి. కంపెనీ ఈ బిడ్డ మార్జిన్స్ బాగున్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది, బ్రాండింగ్ పొజిషన్ బాగుంది. సో ఓవరాల్గా మోర్ ఓవర్ వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదైతుందో వాళ్ళతో టైఅప్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు వాళ్ళతో న్యాచురల్ టైఅప్. తర్వాత హిందూవేర్, అది 378 టార్గెట్తో అండి. కంటైనర్ కార్పొరేషన్ ఒకటి లాజిస్టిక్స్కి స్ట్రాంగ్ నేమ్. అది రైల్వేస్ ఓవరాల్ అన్ఫోల్డ్ అవుతున్న కొద్దీ కంటైనర్ కార్పొరేషన్ ఒకటి బెనిఫిట్ తోటి అదొక అడ్వాంటేజ్. ప్లస్ రైల్వేస్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అగ్రెసివ్గా చేస్తున్నారు. 1560 రూపీస్లో కంటైనర్ కార్పొరేషన్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాం. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, మురుగప్ప గ్రూప్ సాలిడ్ నేమ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ వేరియస్ వర్టికల్స్ దే ఆర్ దేర్. నిన్నే వాళ్ళు ఇన్సూరెన్స్ డివిజన్లో కూడా వాళ్ళు స్టేక్ అమ్మారు. దానివల్ల ఏంటంటే వాల్యుయేషన్ అన్లాకింగ్ అయింది. సో ఆల్రెడీ 400లో మేము రికమెండ్ చేసాం, 460 అయింది. సో మేబీ అబౌట్ 585-600 రూపీస్ దాకా అయ్యే ఛాన్స్ ఉంది. NIIT ఒకటి ఐటీ కంపెనీస్లో ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపీ కనుక వీక్ అయితే ఐటీకి ఒక అడ్వాంటేజ్ ఉన్న సెగ్మెంట్ ఒకటి. NIIT ఆల్రెడీ 2015లో ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఇచ్చింది. మిడ్ క్యాప్ ఐటీలో బెస్ట్ పర్ఫార్మర్ 2015లో. మేము ఇంకా పర్ఫామ్ అవుద్దని అనుకుంటున్నాము. 710 రూపీస్కి అది టార్గెట్, అది NIITలో ఇస్తున్నాం. ఐనాక్స్ విండ్, ఇది ఒకటి ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో అది గవర్నమెంట్ ఏ సపోర్ట్ ఇచ్చినా కూడా కొద్దిగా ఆర్గనైజ్డ్ సెక్టర్లో, ఎందుకంటే సుజలాన్ ఎనర్జీ స్ట్రెస్లోకి వచ్చిన తర్వాత ఐనాక్స్ విండ్ ఆ మార్కెట్ షేర్ గ్రాప్ చేయడం మొదలుపెట్టింది అనమాట. రెన్యూబుల్ ఎనర్జీలో కొద్దిగా సపోర్ట్ వచ్చినా కూడా ఇమీడియట్గా పర్ఫార్మ్ చేసింది. 8 స్టాక్స్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ తరఫున జగన్నాథం గారు రికమెండ్ చేస్తున్నారు. BEML, హెస్టర్ బయోసైన్సెస్, సెంచరీ ప్లైబోర్డ్స్, HSIL, కంటైనర్ కార్పొరేషన్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, NIIT టెక్నాలజీస్, అలాగే ఐనాక్స్ విండ్. సో 8లో ఒక స్టాకే కొని అది నాకు 2 లేదండి అని అంటే కరెక్ట్ కాదు. సో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో రెగ్యులర్ ఎనలిస్ట్, మీ అభిమాన ఎనలిస్ట్ శేషు ఎటువంటి స్టాక్ పిక్స్
చేశారు 2016కి సంబంధించి ఒకసారి చూద్దాం. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది కానీ చూస్తే లాస్ట్ 2-3 క్వార్టర్లు చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు మన కన్స్ట్రక్షన్లో చూస్తే డెట్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. ఒక 100 crores దాకా డెట్ ఉంది. ఇంత పెద్ద లార్జ్ స్కేల్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఈ 100 crores డెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విఐపి ఇండస్ట్రీస్ మనకి తెలిసిందే. విఐపి లగేజ్లో మన ఇండియాలో లీడింగ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. దగ్గరగా మనకి 50% మార్కెట్ షేర్ వీళ్ళకు ఉంది. ఇది రీసెంట్గా మరీ ముఖ్యంగా మొన్న క్వార్టర్ రిజల్ట్లో చాలా స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్, టాప్ లైన్ బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ చూసాము. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి 1-2 బయింగ్ ప్రైస్ పెట్టుకొని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయమంటాను. డెఫినెట్గా ఇది వచ్చే కొద్ది రోజుల్లో మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఇంకొక మిడ్ క్యాప్ స్టాక్, ఇది ఫుడ్ ఇండస్ట్రీకి చెందినది. ADF ఫుడ్ అని ఫుడ్ కంపెనీ. బేసిక్గా ఆంగ్లో డచ్ కంపెనీ అని అంటుంటారు. అయితే ఇది రీసెంట్గా బాగా పెరిగింది. దగ్గరగా 50 రూపీస్ నుంచి 90-95 రూపీస్ దాకా వచ్చింది. కొంచెం ఈ లెవెల్లో ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఏంటంటే 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్లో పెట్టుకొని దీన్ని కూడా బై చేసుకోవచ్చు. AC యాక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. వీళ్ళు ఇండియాలో మెటీరియల్ హ్యాండింగ్, మొబైల్ క్రేన్స్, టవర్ క్రేన్స్లో, ట్రక్ మౌల్టెడ్ క్రేన్స్లో నెంబర్ 1 కంపెనీగా అని చెప్పొచ్చు. దాదాపు ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దీనికి ప్రమోటర్ దగ్గర చూసుకుంటే 68% దాకా ప్రమోటర్ స్టేక్ ఉంది. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్గా చాలా డీసెంట్ రిజల్ట్ ఉన్నాయి. దీంతోపాటు లాస్ట్ దీపావళికి రికమెండ్ చేసిన వింజా టెలీని కూడా అంటే రీసెంట్గా కొంచెం అది కరెక్షన్లో ఉంది. దాన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. దాంతోపాటు సల్జర్ ఎలక్ట్రానిక్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. ఇక మన మ్యూచువల్ ఫండ్ అనలిస్ట్ ఎక్స్పర్ట్ బాలరాజు గారు ఎటువంటి 2016 ఫండ్స్ను రికమెండ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. 2016 సంవత్సరంకి మనము కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని పరిశీలించవచ్చండి. అందులో ముఖ్యంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఇది BSE 200కి బెంచ్ మార్క్ అయ్యున్న ఫండ్ అండి. అండ్ మల్టీ క్యాప్ ఫండ్ లాగా దీన్ని మేనేజ్ చేస్తున్నారు. దెన్ కమ్స్ బిర్లా సన్ లైఫ్ MNC ఫండ్. MNC అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండి. మల్టీనేషనల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఫండ్. ఆల్ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ హాస్ బీన్ రియలీ గుడ్ ఫర్ MNC ఫండ్. అండ్ మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఇది మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్. అండ్ లాస్ట్ 5 to 6 yearsగా చూసుకుంటే దీని పర్ఫార్మెన్స్ హాస్ బీన్ స్టెలార్. అండ్ మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35 ఫండ్, ఇది మల్టీ క్యాప్ ఫండ్ అండి. మోతీలాల్ ఓస్వాల్ రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, అగైన్ దిస్ ఇస్ అ మల్టీ క్యాప్ ఫండ్ అండి. దిస్ హాస్ బీన్ దేర్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్ అండ్ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్. సో మైక్రో క్యాప్ ఫండ్ అనేది హై రిస్క్ అండ్ హై రిటర్న్ ఫండ్ అండి. మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది. అండ్ ఎవరైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో దే కెన్ టేక్ హైయర్ రిస్క్, అలాంటి వాళ్ళు దే కెన్ అలొకేట్ సమ్ మనీ టు DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన ఫండ్స్ అన్నింటిలోనూ అట్లీస్ట్ ఒక 15 to 20% ఈచ్ ఫండ్లో ఎక్స్పోజర్ ఇచ్చుకుంటే ఇట్ విల్ బి గుడ్ అండి. 2016 అందరికీ లాభాలు పంచాలని, శుభాన్ని పంచాలని, సంపదని సృష్టించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.